హాయ్ హలో నేను కృష్ణన్. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం బాన్స్వాడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాం. అధ్యక్ష అనే పదం చాలా గొప్ప పదం. ఇది మాటలతో చెప్తే కాదు కదా, మన చేతులతో చూపించాలి. సభాపతిగా ఉన్నవారు తర్వాత ఎమ్మెల్యేగా గెలవలేరు ఇప్పటి వరకు అయితే. దాన్ని మీరు బ్రేక్ చేశారు కదా సార్. అధికారం అడ్డం పెట్టుకొని, పదవులు అడ్డం పెట్టుకొని తన స్వార్థం కోసం నువ్వు గెలిచినది ప్రజల కోసం, నీ కుటుంబం కోసం కాదు. ఇప్పుడున్న రాజకీయాలు విలువలతో కూడుకున్నాయని అనవచ్చున రక్ష. క్రెడిట్ గోస్ టు పబ్లిక్, మై ఓటర్. నేను ఎంత పని చేసినప్పటికీ కూడా ప్రజలు దాన్ని స్వీకరించారు. తిరిగి నన్ను ఎమ్మెల్యే గెలిపించి చరిత్రను తిరగరాశారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా పేదవారు అని ఉండడానికి గల కారకులు కేవలం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్. నా ప్రజల పాత్ర, నా కార్యకర్తల పాత్ర ఎట్టుందో నా గెలుపులో పాత్ర కేసీఆర్ కూడా ఉంది. మనిషికి ఈ భారతదేశంలో విలువ లేకుండా పోయింది. నాయకులకు బుద్ధి చెప్పేటోడు ఎవరంటే రాజకీయ నాయకులకు ప్రజలే. సో వీళ్ళ కొరకు ఇంకా జనాలు బలి కావాల్సిందేనా? ఓటర్ను చెడగొడుతుందే రాజకీయ నాయకులకు. హాయ్ హలో నేను కృష్ణన్. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం బాన్స్వాడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నాం. మాజీ మంత్రివర్యులు, సభాపతి, ఇప్పుడు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు కూడా. సార్ నమస్కారం. నమస్కారం. మా ద్వారా ఈ సమాజానికి పూర్తి స్థాయిలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని మేము భావించవచ్చా? తప్పనిసరి. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలు సమాజం గురించి, మంచి గురించి. ఎక్కువ శాతం అభివృద్ధి వైపు మాత్రమే అడుగుతాము. ప్రజల జీవన విధానం గురించి అడుగుతాము. ప్రజల ఆర్థిక స్థితిగతుల గురించి మాత్రం అడుగుతాం. సార్ మీరు సిద్ధమేనా? సిద్ధం. అధ్యక్ష అనే పదం చాలా గొప్ప పదం. అధ్యక్ష చాలా గొప్ప పదం. అది రాజ్యాంగ రీత్యా మన దేశానికి ఒక అత్యున్నత స్థానాన్ని కల్పించినటువంటి పదం అది. కాబట్టి మీరు అధ్యక్ష పిలవడంలో నాకు చాలా గౌరవం అనిపిస్తున్నది, చాలా ఆనందం అనిపిస్తున్నది. అధ్యక్ష అందరికీ సమానము చేసేవారు మమ్మల్ని 8 గంటలకు రమ్మన్నారు. నేను 7:30కి వచ్చాను. మీరు 7కి వెళ్ళిపోతే ఎట్లా అధ్యక్ష? అక్కడ చెరుకట్ట మీద అధికారులతో పాటు మీరు రాకంటే ముందు నేను కొన్ని ఇన్స్పెక్షన్ చేసేట్టు ఉన్నాయి ఆడ. అక్కడ ఇప్పుడు మీరు ప్రెస్కు మీ వీడియోలు తీస్తుంటే మీ వీడియోలు పడిపోతాం మేము. కానీ టెక్నికల్గా కొన్ని సాంకేతిక పరమైనటువంటి కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉండే. కొన్ని సాంకేతిక ఉంటాయి కదా, ఆ సాంకేతిక ఇష్యూలు ఇప్పుడు టీవీ కూడా మాట్లాడతాం రాదు కదా. ఆ యొక్క సాంకేతిక పరమైనటువంటి ఇష్యూలు మాట్లాడటానికి కోసం వారిని ముందు రమ్మన్నాను. వాళ్ళు ముందు వస్తారు కాబట్టి నేను కూడా ముందు వెళ్ళాలని వెళ్ళాను నేను. ఎందుకంటే ఇప్పుడు దానికి ఎన్ని టీఎంసీలు, ఎంత కెపాసిటీ, ఏ లెవెల్ ఉన్నది, ఎక్కడ ఉంది, అవన్నీ నేను డీటెయిల్ వాళ్ళతో మాట్లాడుకోవాలి పేపర్ చూసుకొని. సపోజ్ మీరు వచ్చినాక అడిగారు అనుకోండి, నేను చెప్పాలి కదా. లేదు మా ఏఈ గారికి అడిగి చెప్తాను, సి గారికి అడిగి చెప్తానంటే లాభం లేదు. మీరు ఏదైనా సాంకేతికమైనటువంటి ప్రశ్నలు ఏదైనా వాటితో అడిగి నేను ముందే క్లియర్ చేసి పెట్టుకున్నాను. సెషన్ జరిగే రోజులలో గంట ముందు వెళ్తా అసెంబ్లీకి పోయిన ఛాంబర్లో కూర్చుంటే మా సెక్రటరీ గారిని పిలుచుకొని ఏముంది ఇవాళ అసెంబ్లీ బిజినెస్ ఏంది, మనం ఏం చేయాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, రకరకాలు ఉంటాయి కదా. శాసనసభ్యులు ఏం ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మంత్రులు ఏం సమాధానం ఇవ్వాలి, మేమేం చెప్పాలి, నేనేం చెప్పాలి, అవన్నీ ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ కాకపోతే అబాస్పాలు అవుతాం. నేను లోపలికి పోయిన తర్వాత కుర్చీ మీద కూర్చున్నాక ఎవరితో మాట్లాడతాను రాదు నాకు. సెక్రటరీ గారు రండి ఇవన్నీ నేను మాట్లాడతా అంటే అంతా చూస్తారు, అక్కడ నవ్వుతారు. కాబట్టి ఆ సీట్ మీద కూర్చున్నప్పుడు ఉందాతనం ఉండాలి, కావాలి, ఉందతనం కాపాడుకోవాలంటే తెలిసి ఉండాలి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు, శాసనసభ సభాపతి స్థానంలో కూర్చున్నప్పుడు నేను ఎవరినేం అడగలేను. ఇది అడగాలనుకుంటే నేను ముందే తెలుసుకోవాలండి. తెలుసుకుంటే నేను ఆ రోజు బిజినెస్ ఏంది అసలు మొత్తం ఇదంతా ఎక్కడ వెళ్ళాలనుకుంటే నేను ఇదే కాదు, ఏదైనా ముందే వెళ్తాను. సిద్ధాపూర్ డ్యామ్ కద్దాం.
దాని కెపాసిటీ ఎంత? మొత్తము 8,000 ఆయకట్టకు 14,000 ఎకరాలు 26 గ్రామాలు అంత మట్టుకు ఈ సిద్ధాపూర్ రిజర్వాయర్తో 26 గ్రామాల 26 గ్రామాలు 10 ప్లస్ తండాలు 30 అనుకుంటాను. అది కలుపుకొని ఉన్నాయి. ఇంకా ఓహో, జాకుర కలుపు అవన్నీ కలుపుకొని 50 అవుతాయి. మొత్తానికి 26-27 గ్రామాలు తండలు కలుపుకొని ఉన్నాయి. 14,000 ఎకరాలు కెపాసిటీ పెంచాం 250 కోట్లు. 0.3 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పెంచాం. అంటే 3 టైమ్స్ కూడా ఎక్కువ పెంచాం. ఓకే. అక్కడ వాటర్ అందుబాటులో ఉంది. ఆ గుట్టలలో పరిసర ప్రాంతాలలో క్యాచ్మెంట్ ఏరియాలో హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. అక్కడ ఆ పడ్డ వర్షాన్ని ప్రతి చుక్కాను మనం కాపాడుకోవడానికి చెరువు నీళ్ళు కెపాసిటీ పెంచుకుంటేనే నీళ్ళు కాపాడగలుగుతాం. అందుకే చెరువు కెపాసిటీ పెంచుకున్నాం. ఆ పెంచిన క్రమంలోనే పనిచేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పట్ట ల్యాండ్ పోతుంది, కొద్దిగా పోతుంది పట్ట ల్యాండ్. ఇప్పుడు అన్న మునిగేదంతా ఫారెస్ట్ ల్యాండ్. పోయే కెనాల్ నుండి నీళ్లు తీసుకోవడము ఇప్పుడు ఆ ప్రాంతానికి అది తప్పితే ఇంకో మార్గం లేదంటున్నాను. అక్కడ ఆ ఏరియాకి నీళ్ళు అందించాలంటే అదొకటే మార్గం, వేరే మార్గం లేదు. అందుకే చేయాల్సి వచ్చింది. ఏదో మాటలతో చెప్తే కాదు కదా, మన చేతులతో చూపించాలి. చెప్పడం వేరు, చేయడం వేరు. కాబట్టి ఆ చేయడం క్రమంలో వేరే మార్గం లేదు, వేరే అవకాశం లేదు. అది తప్పితే సభాపతిగా ఉన్నవారు తర్వాత ఎమ్మెల్యేగా గెలవలేరు ఇప్పటి వరకు అయితే. అది దాన్ని మీరు బ్రేక్ చేశారు కదా సార్. ఇప్పుడు నేను శాసనసభ వ్యవహారం గురించి మాట్లాడితే ప్రతిపక్షం అనేది ప్రజావాణిని వినిపించేటువంటి గొంతు, లక్ష్యం కూడా. అధికార పార్టీ ప్రతిపక్షం చెప్పినటువంటి దాన్ని వినాలి, ఆమోదయోగ్యమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అమలు చేయాలి. ప్రతిపక్షం వాళ్ళు ఏది మాట్లాడినా మాట్లాడతారు. అందులో విలువైనటువంటి సమాచారాన్ని మనం సేకరించుకోవాలి, విలువైన సమాచారాన్ని తీసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, శాసనసభకు మంచి పేరు వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు అన్నారు వాస్తవమే, గత 40 సంవత్సరాలుగా శాసనసభ స్థానాలలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మన శాసనసభ్యుడు ఎన్నుకోబడలే. కారణాలు ఏమైనా కావచ్చు, చాలా విభిన్న కారణాలు ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు, రాజకీయ కారణాలు ఉండవచ్చు, సామాజిక కారణాలు ఉండవచ్చు. కానీ దాన్ని అధిగమించి నా నియోజకవర్గ ప్రజలు, వాస్తవంగా ఈ గెలుపు అనేది నా గొప్పతనం కాదు, నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా ఉన్నంత మాత్రాన మాకు దూరం లేడు, మాకు దగ్గరలోనే ఉన్నాడు. స్పీకర్ అనుకుంటే స్పీకర్ దగ్గర పోవద్దు, రావద్దు, ముట్టుకోవద్దు, అంటుకోవద్దు అనేటువంటి నినాదం నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మనలో ఒకరుగా పనిచేశాడు. ప్రతినిత్యం మనతోనే ఉన్నాడు. మరి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గెలవడానికి అవకాశం ఉన్నప్పుడు మేమందరిని అభిమానిస్తాం, ఆదరిస్తాం. నా కార్యకర్తలు కూడా రాత్రి పగలు పనిచేశారు. మా సీనన్న అనుకుంటా ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజలు కూడా దాన్ని నమ్మారు, విశ్వసించారు. కాబట్టి 40 సంవత్సరాలలో స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యుడిగా గెలవలేదు, కానీ నేను గెలిచాను. దానికి కారణం దాని వెనకాల ఉన్నటువంటి నా ఓటర్స్, నా కార్యకర్తలే కారణం. కాబట్టి ఇదంతా క్రెడిట్ గోస్ టు పబ్లిక్, మై ఓటర్. నేను ఎంత పని చేసినప్పటికీ కూడా ప్రజలు దాన్ని స్వీకరించారు. తిరిగి నన్ను ఎమ్మెల్యే గెలిపించి చరిత్రను తిరగరాశారు. ఇప్పుడున్న రాజకీయాలు విలువలతోని కూడుకున్నాయని అనవచ్చునా అధ్యక్ష? నేనే ఒకసారి శాసనసభలో అన్నాను, ఒకరినొకరు తిట్టుకుంటుంటే ఇది మంచి పద్ధతి కాదు. ఈ శాసనసభ సమయము ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం చర్చించాల్సినటువంటి అంశం ఇది. ఈ సభలో నువ్వెంత, నేనెంత, తూకెత్తా, మైకెత్తా అనుకున్న దానికి ఈ సభ సమయాన్ని వృధా చేయకూడదు. సభ వేదిక కాదు. అవసరం అనుకుంటే బయట తిట్టుకోండి, కానీ ఇక్కడ మాత్రం అలవ చేయను. నేను మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడి సమయం ఇస్తాను. కానీ ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకొని ఒకరినొకరు తిట్టుకుంటే మాత్రం కట్ చేస్తాను అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులైనా అధికార పక్ష నాయకులైనా ఆ విధంగా తప్పి మాట్లాడుతుంటే, దారి తప్పి మాట్లాడుతుంటే కట్ చేసి సభను లైన్లో తీసుకొచ్చాను. ఇప్పుడున్నటువంటి వాతావరణం చూసి బాధపడ్డ రోజులు ఉన్నాయా? ఉన్నాయి. వ్యక్తిగత దూషణలు సభలో కాదు, వేరే చేసుకోండి. ఇక్కడ చాలా విలువైన సమయము, ఏ కాన్స్టిట్యున్సీలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వర్గం వారి సమస్యలు ఏమున్నాయి, దాన్ని ప్రస్తావించాలి తప్పితే దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వంతా నేను ఇంత అనుకొని తిట్టుకోవడం, దూషించుకోవడం ఈ సభ మర్యాదకు భంగం వాటిల్తుంది. కాబట్టి ఆ సందర్భంలో నాకు కూడా కొంత బాధ కలిగేది. ఏంటి సభ పెట్టుకొని ఒకరికి తిట్టుకుంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మన సభ విలువని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం, ఈ వేదిక కాదు అని చెప్పి బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుండి మొదలైంది? నేను వాస్తవంగా 1969లో ఇంజనీరింగ్ చదువుతూ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పాల్గొన్నాం. అరెస్ట్ అయ్యాం, లాఠీలు తిన్నాం. 1969లో నేను ఇంజనీరింగ్ చదువుతూ మానేసి మా ఇంటికి వచ్చాను, పోచారానికి వచ్చాను. వ్యవసాయం చేసుకుంటున్నాను, కాంట్రాక్ట్ చేసుకుంటున్నాను. కానీ నా యొక్క కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు తెలుసుకున్నటువంటి వ్యక్తులు శ్రీనివాసరావు గారని మా కాన్స్టిట్యున్సీ ఆనాడు ఎమ్మెల్యే, నా గురువు. ఆయన నన్ను రాజకీయాలు తీసుకొచ్చాడు.
1969లో నేను ఇంటికి వచ్చిన తర్వాత నా వ్యాపారము నా వ్యవసాయం చేసుకుంటుంటే 1977లో నేను కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉంటే నన్ను రాజకీయాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. ఈరోజు ఆ ప్రాంతాన్ని మీరు చూపెట్టారు కదా. ఆ 1977 రాజకీయం తీసుకొచ్చాడు. అప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి. 1977లో మొదటిసారిగా మరి దేశాయపేట సహకార సంస్థ, మా ఊరు దేశాయపేట సహకార సంస్థలో ఉంటుంది. 1977లో మొదటిసారి సహకార సంస్థకు అధ్యక్షుడు చేశారు. నాకు నామినేట్ చేశారు అది 1 year కోసం. 1978లో ఎలక్షన్ వచ్చినాయి, యునానిమస్ గెలిచాను సొసైటీ చైర్మన్గా. 1981లో ఎలక్షన్ వచ్చింది, యునానిమస్ గెలిచాను. 1987లో మళ్ళా గెలవాలనుకుంటే సహకార సంస్థ యొక్క చట్ట ప్రకారంగా రెండోసారి ఒకే దగ్గర నుంచి 2 సార్లు గెలిచిన తర్వాత మూడోసారి అవకాశం లేదు. మూడోసారి నన్ను మళ్ళా ఎన్టీ రామారావు గారి సలహా మేరకు తాట్కోలు బుడిమి తిరుమలాపూర్ అనే సొసైటీ నుంచి వేరే సొసైటీ నుంచి గెలిచి యునానిమస్ గా 87లో బ్యాంక్ చైర్మన్ అయ్యాను, డిసిసిబి చైర్మన్ అయ్యాను. 1989లో పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయాను. 1994 బాలగౌడ పైన ఓడిపోయాను, 21,000 ఓట్లతో ఓడిపోయాను. ఒకవేళ అసెంబ్లీతో కాకుండా విడిగా పార్లమెంట్ ఎలక్షన్ పెట్టుకుంటే నేను గెలిచేవాడిని. తర్వాత 1994లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను, 99లో ఎమ్మెల్యే అయ్యాను, 1998 తప్ప మొత్తం ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఉన్నాను. 98లో మొదటిసారి చంద్రబాబు గారి నాయకత్వంలో మంత్రి అయ్యాను, 99లో మంత్రి అయ్యాను. తర్వాత 2004 to 2009 మీరు అన్నట్టుగా ఒక టర్మ్ ఓడిపోయాను. మళ్ళీ 2009లో మళ్ళీ బ్రహ్మాండ మెజార్టీ గెలిచాను. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ గెలిచాను. దాని తర్వాత బై ఎలక్షన్ వచ్చింది మధ్య నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత 2009, 2014 మధ్యన తెలుగుదేశం పార్టీతో గెలిచినటువంటి వ్యక్తి రాజీనామా చేయాలనే ఆలోచనతో నేను పదవికి రాజీనామా చేశాను, పార్టీకి రాజీనామా చేశాను. 2011లో బై ఎలక్షన్లు గెలిచాను, 2014లో మళ్ళీ జనరల్ ఎలక్షన్లు గెలిచాను, 2018లో మళ్ళీ గెలిచాను, 2023లో మళ్ళీ గెలిచాను. జస్ట్ మొన్నటికి మొన్న రాజకీయ నిర్ణయం ఏమన్నా తప్పుగా తీసుకున్నారని ఏమన్నా అనుకున్నారా? 2 విధాలుగా ఉందండి. రాజకీయంగా ఆలోచిస్తే వేరుంటుంది, బాధ్యతగా స్వీకరించి ఆలోచిస్తే వేరుంటుంది. వాస్తవానికి నేను టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ మీద గెలిచాను. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నేను శాసనసభ స్పీకర్గా మళ్ళీ గెలిచాను. అందులో నేను గెలవడంలో కేసీఆర్ గారి పాత్ర కూడా ఉంది. నా ప్రజల పాత్ర, నా కార్యకర్తల పాత్ర ఎట్లుందో నా గెలుపులో పాత్ర కేసీఆర్ కూడా ఉంది. ఎందుకంటే నాకు ఒక సోదరుడిగా, ఒక పెద్ద మనిషిగా భావించి నా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాలు పంచుకున్నాడు. ఏది అడిగితే అది ఇచ్చాడు నాకు. మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. నాకు ఆ ప్రత్యేక స్థానాన్ని వారు గౌరవించారు, ఆదరించారు, అభిమానించారు. నా గెలుపులో వారి పాత్ర కూడా ఉంది. 2023లో గెలిచిన తర్వాత నా నియోజకవర్గం కొంత నేను ఇబ్బంది ఫీల్ అయ్యానంటే అది కొంత ప్రజలకు అవసరం. నేను 11,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించాం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ₹1 ఇవ్వం, పేమెంట్ ఇవ్వం. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నా నియోజకవర్గంలో తీసుకొచ్చుకున్నాను, అది కూడా కేసీఆర్ గారి సహకారంతో. ఆ పని అయినాయి, కార్యకర్తలు పనిచేశారు ఎక్కువ మటుకు. నేను కాంట్రాక్టర్కి ఇవ్వలే, మా కార్యకర్తలకి 4 పైసలు సంపాదించుకొని ఇచ్చాను, వారికి పేమెంట్ లేదు, అది ఇవ్వం. నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు కానీ, రోడ్లు పనులు కానీ, వైద్య కానీ, విద్య కానీ రకరకాల అంశాలు, రకరకాల పనులు మంజూరై ఉన్నాయి. అవన్నీ కొనసాగాలితేనే ప్రజలకు దాని యొక్క ఫలితాలు అందుతాయి. మధ్యంగా ఆగిపోతే తుమ్మ చెట్టు మొలుస్తాయి పనుల మీద, ఎవరు పట్టించుకోరు. ఆఖరి బండ్లు ఆగిపోతాయి, చెరుకు కట్టలు ఆగిపోతాయి, కుంటలు ఆగిపోతాయి, చెక్కడంలు ఆగిపోతాయి, దవాఖాన వ్యవస్థ స్తంభించిపోతుంది. ఒక 2 నెలలు ఆలోచన చేశాను నేను, ఏం చేయాలి అప్పటికి, ఏం చేయాలంటే అక్కడికి ఒక సమాచారం వచ్చింది నాకు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మేము చెప్పిన పద్ధతి ప్రకారంగా వస్తే మేము ఆయనకు సహకరిస్తాం. నేను నా స్థానం నేనే ఉంటాను, ఇక్కడ రాను అని చెప్పాను. నేను మొదటిసారి ఆఫర్ నేను రాను, నా జాగాలు నేనే ఉంటాను, నేను రానన్నాను. కానీ ఇక్కడ సమస్య నేను బాన్సువాడకు వస్తే ఈ లబ్ధిదారులు 100 మంది రావడం, నన్ను ఇబ్బంది పెట్టడం, మానసికంగా చాలా వెదకు గురైన. వాళ్ళందరూ అడుగుతూ ఉంటే, సార్ మా డబుల్ బెడ్రూమ్ బిల్ ఎప్పుడు వస్తుంది, మా SDF ఫండ్స్ బిల్ ఎప్పుడు వస్తుంది, మా పనులు ఎప్పుడైతాయి, ఇవన్నీ అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేకపోయినా. నా దగ్గర సమాధానం లేదు. పలానా తేదీ నాడు ఇప్పిస్తాను, పలానా పద్ధతులు ఇప్పిస్తాను అనే దానికి సమాధానం లేదు. 2 నెలలు ఆలోచన చేసిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కావాలన్నా, నడుస్తున్నటువంటి పనులన్నీ యథావిధ కొనసాగాలన్నా, కార్యకర్తలు చేసినటువంటి SDF ఫండ్స్ బిల్లు రావాలన్నా, పేదలు కట్టుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు బిల్లు రావాలనుకున్నా కొంత నేను మనసును మార్చుకోవాల్సి వచ్చింది. ఆ మనసు మార్చుకోవటంతో బాధ అయినప్పటికీ కూడా
నా కోసం వ్యక్తి కోసం కాదు, నా వ్యక్తిత్వం కోసం కాదు, నా సెల్ఫ్ కోసం కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరగటానికి కోసం ఆ నిర్ణయం తీసుకున్నాను నేను. బయట సంకేతం మాత్రం కొడుకు కోరికే పోయిండు. అది ఎక్కడున్నా అది నేను ఇప్పుడు, ఎందుకంటే నేను పోయింది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడిన రోజు కూడా ఇదే కండిషన్తో మాట్లాడాను. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులు ఆగద్దు, యథావిధి కొనసాగాలి. సార్ నిజంగా ప్రతిపక్షంలో ఉంటే అది ఎవరైనా కానీ ఉంటే అలానే చేస్తుందా? ఏ ప్రభుత్వమైనా కానీ అట్లా చేయకూడదు కదా. కొంత ఈ రాజకీయంగా మొదటిలాగా విలువలు లేవండి. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు పీరియడ్లో మాకు ఫండ్స్ వచ్చేటి. వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నేను 294 నియోజకవర్గాల్లో అర్బన్ నియోజకవర్గాల పోగా రూరల్ కాన్స్టిట్యున్సీ 270 దాకా ఉంటాయి. 270 నియోజకవర్గాల సమైక్య రాష్ట్రంలో ఇది నిధులు వస్తే నేను సమానంగా వంచేవాడిని. ఎప్పుడన్నా టూర్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళేవాడిని. ఇనాగరేషన్లకు, శంకుస్థాపనలకు కడప, పొద్దుటూరు, కర్నూలు, అనంతపూరు, శ్రీకాకుళం, విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ప్రజల చేతి నేను ఎన్నుకోబడ్డారు, వాళ్ళు ఎన్నుకోబడ్డారు. వాళ్ళు కూడా సమస్యలు ఉంటాయి. సార్ మాకు ఈ రోడ్డు కావాలి, ఈ నీళ్ళ ట్యాంక్ కావాలి, ఈ స్కూల్ బిల్డింగ్ కావాలి, ఈ హాస్టల్ కావాలి, పలానా కావాలి అడిగేవారు. అంటే మంత్రి అనుకునేవాడు ఒక మంత్రి అనుకుంటే ఆ ఊరికి ప్రభుత్వం పోయిన కిందకి లెక్క. మంత్రి అంటే ప్రభుత్వం, గవర్నమెంట్. మంత్రి గవర్నమెంట్, మంత్రి గవర్నమెంట్. వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఆ లోకల్ ఎమ్మెల్యే గారు ఆశ పెట్టుకొని ఏదో అడుగుతుంటారు. అయినప్పుడు నువ్వు నా వాడి కాదు, నువ్వు పలానా వాడి అని అంటే అది కరెక్ట్ కాదు. ఆయన కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డవాడు, ప్రజలకు హామీ ఇచ్చినవాడు. కాబట్టి నేను యూనిఫామ్గా డ్రింకింగ్ వాటర్ కానీ, పైప్ లైన్ కానీ, రోడ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ నా పరిధిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరిగే పనులన్నీ కూడా రాష్ట్రంలో సమైక్యంగా అందరికి సమానంగా ఇచ్చేవాడిని. చంద్రబాబు కూడా చెప్పేవాడిని సమానంగా ఇచ్చినాం సార్ అని. సో అట్లా ఆనాడు జరిగింది. ఈ మధ్యకాలంలో కొంత రాజకీయ పరిణామాలు మారుతున్నప్పుడు అది కొంత ఇబ్బందికరంగా ఉంది. అది ఆ రోజులున్న దాన్ని ఆలోచన చేసుకుంటే ఈ రోజు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారం లేకపోయినా ఈ ప్రస్తుత పరిస్థితి మాత్రం అంత అనుకూలంగా లేవు, కొంత బాధాకరంగానే ఉన్నాయి. ఎవరున్నా సరే, ఆ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా. ఈ రాజకీయ మార్పు వస్తుంది అనుకోవచ్చా మరేమన్నా? ఈ ఆధిపత్య ధోరణి పోయే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే శాసనసభ్యులు ఒక స్టాండర్డ్గా, ఇప్పుడు ఏముందంటే ఒక మాట చెప్పాలంటే ఎక్కడ మాట, ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ్యుడు, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం. ఎప్పటిదాకా అయితే మా సమయం, మా శ్రమ, మా కృషి ప్రజల గురించి ఆలోచన చేసుకుంటూ పోయినాం అనుకోండి, అందరం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరం ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి అనే ఆలోచనతోనే పోయినాం అనుకోండి, ఆ వాతావరణంలో చాలా మార్పు వస్తుంది. కానీ వాళ్ళ అందరం చెప్పలేను, నేను పేరు చెప్పలేను, కానీ వాతావరణం కలుషితం అవుతా ఉంది. అధికారం అడ్డం పెట్టుకొని, పదవులు అడ్డం పెట్టుకొని తన స్వార్థం కోసం, నువ్వు గెలిచినది ప్రజల కోసం, నీ కుటుంబం కోసం కాదు. నువ్వు గెలిచినప్పటి నుంచి నీ కుటుంబం కోసం ఆలోచన చేస్తూ ఉన్నావు. ఏం సంపాదించాలి, ఎట్ట కూడగట్టుకోవాలి, ఏ భూమి సంపాదించుకోవాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని ఇచ్చేయాలి. ఈ కేటగిరీతో ఏమవుతుందంటే రాజకీయ కలుషితమైపోయి పదవి విలువ లేకుండా పోతాం. నువ్వు ప్రజల చేత అనుకోబడ్డావు, నీ ఫ్యామిలీ ఓటేస్తే గెలవలేను, ప్రజలేసి గెలిచినావు, ప్రజల కోసం ఆలోచన చేయి. నువ్వు అందరం ఆ విధంగా ఆలోచన చేసి ప్రజల కోసం ఆలోచన చేస్తాము. మన స్వార్థం కోసం ఏమాత్రం ఆలోచన చేయకూడదు. మనకు భగవంతుడు ఇచ్చిండు, తిండి ఉంది, బట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకంటే ఏం లేని వాడు చాలా మంది ఉన్నారు సమాజంలో, వాడి గురించి ఆలోచన చేస్తాం అని ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకొని మనం ఫైట్ చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా మన మాట వినాల్సిందే. కానీ ఎక్కడుంది అది? స్వార్థాలు పెరిగిపోయినాయి. ఆ స్వార్థం కోసం ఏమవుతుంది, తలవంచుకోవాల్సి వస్తుంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంకా పేదవారు అని ఉండడానికి గల కారకులు కేవలం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, వీళ్ళిద్దరు మాత్రమే. అంటే మీరేమంటారు సార్? దేశంలో, రాష్ట్రంలో ప్రకృతి సంపద ఉంది, జల సంపద ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి. ఈ సంపదలను సరియైన పద్ధతిలో ఖర్చు పెడితే, సరైన పద్ధతిలో విభజిస్తే దేశంలో, రాష్ట్రంలో పేదరికం ఉండదండి. ఈ 77 సంవత్సరాలలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు 4700 మంది శాసనసభ్యులము, 542 మంది పార్లమెంట్ సభ్యులు మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం. ప్రజల కోసం ఆలోచన చేస్తే ఈ 77 సంవత్సరాలలో అసలు సమస్యలు ఉండేయండి. ఇప్పుడు ఉంటున్నది, ఇందిరమ్మ ఇండ్లు వస్తుందంటే ఉన్నవాడికి ఇవ్వాలి, పేపర్లు వస్తున్నది. మరి ఉన్నవాడికి ఇచ్చినప్పుడు పేదవాడు ఏం కావాలి? వాడు పేదవాడు అక్కడే ఉన్నాడు, పేదవాడి దగ్గరనే ఉన్నాడు. ఇళ్ల స్థలం వచ్చినా ఉన్నోనికి ఇవ్వబడుతుంది, ఇల్లు వచ్చినా ఉన్నోనికి ఇవ్వస్తుంది, సబ్సిడీ ఏదైనా స్కీమ్ వస్తే ఉన్నోనికి ఇవ్వబడుతుంది, ఇంకేదైనా వస్తే ఉన్నోనికి ఇవ్వబడుతుంది.
ఉన్నోడు ఉన్నట్ల పెరిగిపోతాడు, లేనోడు కిందికే పోతున్నాడు. ఇప్పుడు లేనోని సంగతి ఆలోచన చేసినప్పుడు అసలు దేశంలో ఉన్నటువంటి పేదరికానికి కారకులు ఎవరు అంటే రాజకీయ వ్యవస్థలో కొంతమంది స్వార్థపరుల యొక్క స్వలాభమే స్వబుద్ధే దీనికి కారణం. బ్యూరోక్రట్ ఏముందండి? బ్యూరోక్రసీ ఇప్పుడు మంత్రి ఉన్నాం, మేము కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కూడా మేము సిన్సియర్గా ఉంటే, మేము తప్పు చేయకుండా ఉండి మీరు కూడా తప్పు చేయొద్దంటే వాళ్ళు కరెక్టే ఉంటారు. మేము తప్పు చేయబడుతుంది కొంతమంది, మేము తప్పు చేసిన నువ్వు నిన్ను ప్రశ్నించే అధికారం నాకు లేదు. ఇప్పుడు ఒక మంత్రి ఉన్నావు, నీ చేతికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఒక హెచ్ఓడి ఉన్నారు, ఒక కలెక్టర్ ఉన్నారు, ఎవరు ఉన్నారు. యూ బీ స్ట్రాంగ్, నువ్వు గట్టిగా ఉండు, నిజాయితీగా ఉండు, గట్టిగా ఉండి మాట్లాడు. నేను చూసి వారు భయపడతారు. నువ్వే మ్యా అనుకుంటూ పోతుంటే అవతల వారి గురించి ఏం మాట్లాడుతావు? నువ్వు గట్టిగా ఉండి స్థిరంగా ఉండి గట్టిగా పనిచేసి ఇది కావాలని కోరుకున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి యొక్క విలువలు మనం కాపాడినప్పుడు అవతల వాడు భయపడతాడు. కాబట్టి ఏమైందంటే కోడి ముందా గుడ్డు ముందా అనే దానికి ఎట్లయితే జవాబు లేదో ఈ రాజకీయ వ్యవస్థలో బ్యూరోక్రాట్స్ను మనం తప్పుపట్టే కంటే ముందు నీతిని సరిదిద్దుకో, పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా సరిదిద్దుకో. సో ఇది ఓటు విలువ తెలుసుకోలేనంత కాలం ఇలాగనే కొనసాగుతుందని భావించవచ్చా? ఓటర్ను చెడగొడుతుందే రాజకీయ నాయకులం. ఎడ చెడగొడుతున్నాం? ఒక ఊరికి పోతున్నాం ఓట్ల కోసం, డబ్బులు పంచుతున్నాం అంటే ప్రజలను మనం అవినీతి పనులు చేస్తున్నాం. ఎవరు బతకండి, ఎవరు ఇంటికాడ పడుందాం, నామినేషన్ చేసి ఇంట్లో పడుకుందాం. ఆ రాజకీయ వ్యవస్థ అది రావాలి. అది ఒకసారి ఎలక్షన్ కమిషనరు, ప్రభుత్వం, పార్లమెంటు బిల్ తేవాలి. రాజకీయ నాయకుడు అనుకునేవాడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా, సర్పంచ్గా పోటీ చేసినా, ఏ పదవిలో రాజ్యాంగబద్ధంగా పోటీ చేసినా నామినేషన్ వేయండి, ఇంట్లో కూర్చోండి. ప్రజలకు ఎవరు ఇష్టం అనుకుంటే వారు గెలిపించుకుంటారు. అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం బతుకుతుందండి. ప్రజాస్వామ్య విలువలు ఎప్పుడు కాపాడగలుగుతాము? ఈరోజు రాత్రి మీకు వేస్తామని చెప్పి ఓటు, మీరు మంచివాళ్ళు కాబట్టి మీకు వేస్తామని మాట ఇచ్చారు గ్రామంలో. నేను రాత్రి పోయి ఏదో డబ్బో మధ్యో మన ఏదో ఆశ పెట్టినా, తెల్లాటికల్లా ప్రజల ఒపీనియన్ మారిపోయి మీరు మర్చిపోయారు, నన్ను పట్టుకున్నారు. అంటే ఏమైంది? డెమోక్రటీ ఇక్కడ బతుకుందా? లేదు. ప్రజాస్వామ్యం అనేది ఉందా అక్కడ? లేదు. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు ఓటేసే స్వేచ్ఛ ఇవ్వండి, ప్రజల మీద ఒత్తిడి తీసుకురాకండి, ఫ్రీడమ్ ఇవ్వండి. ఎవరికైనా వేసుకోను, వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి మీద లాలూచి చూపించి ఓటర్ యొక్క మనసు మార్చకండి. ఆ ఓటర్ మనసు మార్చినప్పుడు ఏమైతే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. అది నిన్నటి దాకా రాత్రి దాకా మీకు ఇస్తామన్న ఓటు రాత్రి ఎంత మారిపోతుంది? అది మీరు చెడైపోయినా మంచి అయిపోయినా రాత్రే కాదు కదా. కాబట్టి ప్రజాస్వామ్యం బతుకుండాలి. నిజమైన డెమోక్రసీలో విలువలు కాపాడాలంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా నామినేషన్ వేయాలి, ఇంట్లో వండుకోవాలి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి. మీరు ఎవరికైనా ఓటేసుకోండి. సో కానీ ఈరోజు అది ఏ పట్టణ కానివ్వండి, ఉచితాల వైపు పోవడం వల్ల సో వారే అధికారంలోకి, వాళ్ళే అజమాయిషు, వాళ్ళదే పెత్తనం, వాళ్ళదే చట్టం, అన్ని వాళ్ళదే. సో దీనికి పరిష్కారం ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది, ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చేటటువంటి వ్యక్తులు ప్రజలను మోసం చేసినట్లయితే ఆ వ్యవస్థని నాశనం అయిపోతుంది. దాన్ని సరి ఎవరు చేయలేరు. కాబట్టి ఎలక్షన్ మేనిఫెస్టో అనేది చాలా విలువైనటువంటి మేనిఫెస్టో, ఒక పవిత్ర గ్రంథం. దానికి విలువలు కలిగించినప్పుడే అమలు చేయాలి. ఈ అమలు చేయకపోతే ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని విలువలు పెట్టుకున్నా, ఎన్ని హామీలు ఇచ్చుకున్నా లాభం లేదు. అది ఆ రోజు రావాలి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం అన్ని అమలు కావాలి. అమలవుతున్నటువంటి వాటిని మేనిఫెస్టోలో పెట్టుకోండి. అమలు చేయలేనటువంటి దాన్ని మేనిఫెస్టో పెట్టుకోకండి. నువ్వు ఏ చేయగలుగుతావో అదే పెట్టుకో. చేయలేది మేము చేయలేం బాబు అని పెట్టుకో. అప్పుడు కరెక్ట్గా ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే మేము చెప్పితే చేసినాం, మా వాళ్ళకి ఇదే అవుతుంది, మీరు ఓటేసి గెలిపించారు, అవన్నీ ఇస్తాం. కానీ ఓటేసి గెలిచిన తర్వాత హామీలు నిలబెట్టుకోకపోతే ఇటు ప్రభుత్వానికి ఇబ్బందే, ప్రజలకు ఇబ్బందే. సో ఇక్కడ ఒక 3 వ్యాపారాలు అయిపోయినాయి అంటే మీరు ఒప్పుకుంటారా సార్? ఏంటంటే విద్య, వైద్యం, రాజకీయం, ఈ 3 వ్యాపారాలు పూర్తి స్థాయిలో అయిపోయినాయి కదా. విద్య, వైద్యం నేను మొదటి నుంచి అంటూ ఉన్నాను. నా పాలసీ కూడా, నా ఆలోచన కూడా, ఇప్పుడు మీరు యూకే ఉంది, మన రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే వాళ్ళు పోయిన బ్రిటిష్ వాళ్ళు. కొన్ని దేశాలలో ఎట్టుందంటే ఈరోజు పౌరుడికి విద్య, వైద్యం ఫ్రీ ఉంది. మనిషికి మాత్రమే స్వేచ్ఛ, రూపాయి ఖర్చు లేదు. ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా వాడి రోగం వచ్చిందంటే ఒకటే, ఓన్లీ వన్ వే ట్రీట్మెంట్ ఆర్ వన్ వే ఎడ్యుకేషన్. ఆ పాలసీ దేశంలో రావాలి. అప్పుడు విద్యా వ్యాపారము, వైద్య వ్యాపారం మూతపడతాయి, స్వేచ్ఛగా బతుకుతారు, కుటుంబాలు బాగుపడతాయి. అప్పుల పాలు కాదు, ఇలా కుటుంబాలు అప్పుల పాలైపోయి నాశనం అయిపోతున్నారు. ప్రైవేటు వైద్యంలో చేసుకోలేక లక్షల రూపాయల బిల్లు వస్తే ప్రాణం కాపాడుకోవడానికి కోసము ఆస్తులు అమ్ముకుంటున్నారు, తాకట్టు పెడుతున్నారు, బంగారం అమ్ముకుంటున్నారు. సో మనిషికి ఈ భారతదేశంలో విలువ లేకుండా పోయింది. విద్యా వైద్యాన్ని ఫ్రీ చేయాలి. విద్యా వైద్యాన్ని ప్రభుత్వం భరించుకోవాలి. అందరికీ విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి.
ఆ చిన్న పెద్ద కుల మతం ఏం లేదు, అందరికి ఫ్రీ. సో చూస్తామా సార్ ఇది? చూస్తాం. అంటే కొద్ది ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు, కస్తూర పాఠశాలలు ఇవి ఆ లైన్లో పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు, చదువు, భోజనము, అన్ని చెప్పులు, బూట్లు అన్ని ఫ్రీగా ఇస్తున్నాం. బట్ వన్ వే రావాలి కదా సార్? అది రావాలి. ఆ టోటల్ వ్యవస్థ మారాలి. ఉన్నవారు ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు అన్నాడు, నా మనవడైనా కానీ ఏది కూలోని లేదా ఒక పాలేరు కొడుకైనా కానీ ఒకటే స్కూల్లో చదవాలి. దట్ ఈస్ పాలసీ. మరి అది మెల్లమెల్లగా కొంత మార్పు వస్తుంది. సంపద ధ్వంసం చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నాక వస్తాయి. ఇంకా రావాలి. ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. విద్యలో చాలా మార్పులు చేయాల్సినవి ఉన్నాయి. వైద్యంలో కూడా చాలా మార్పులు చేయాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఈ వైద్యం అయితే చాలా భయంకరంగా ఉంది. అంతస్తులు కడతా ఉన్నారు ప్రైవేట్ వైద్యం దవాఖానా వాళ్ళు. మన జేబులు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి వైద్యాన్ని ఏనాటికైనా ఫ్రీగా చేయాల్సిందే. టోటల్ బ్యాన్ చేయాలి. ఒకటే విధానం అంతే. నో అదర్, నో ప్రైవేట్, ఓన్లీ గవర్నమెంట్. ఏకైక మార్గం అదొకటే. నమ్మకం అయితే లేదు. చేయొచ్చు. ఎందుకు విల్ పవర్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఆ వైపున ఏ ఒక్క పార్టీ అన్నా ఇప్పటి వరకు మీ ఆలోచన ప్రకారంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఉన్నారు. నా అలాంటి కొంతమంది ఉన్నారు. లేకుంటే పార్టీల లైన్లు రకరకాల గుర్రాలకే డబ్బులున్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వడం, గెలిచే వాళ్ళకి మాత్రమే వాళ్ళ లంగా దొంగ ఇంకోట అవన్నీ కావు. ఏది ఉన్నాయా? ఓకే, వాళ్ళు మార్పు రావాలి. మీరు అన్నట్టుగా వస్తుందా వేచి చూడాల్సిందే. ఈ భారతదేశ సంస్కృతిలో గుండాలు, రౌడీలు, రకరకాల తప్పుడు చేసినటువంటి వారు రాజకీయం నుంచి దూరం పోయినప్పుడే ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే వారే వ్యవస్థలో కీలకమవుతున్నారు. ఇప్పుడంతా మీరు అన్నట్టుగా ఏ వ్యక్తి ఎలక్షన్ ఎక్కువ ఖర్చు పెడతాడు, ఆ వ్యక్తి ఎవరు అది చూస్తుంది తప్పితే ఏ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడనేది మర్చిపోయారు. సో పోనీ సార్ లంగ దొంగ గెలిచిండు, మరి అప్పుడన్నా కానీ మారవచ్చు కదా? ఎక్కడికి మారుతారు? ఇంకెందుకు కాదు, మళ్ళీ కావాలనుకున్న సీట్ వచ్చింది. ఇంకా అహంకారం ఎందుకు, ఆధిపత్యం ఎందుకు, ఏది అంటే జనాలను ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు? నువ్వు గెలిస్తే తీరెట్ట గెలిచినావు, డబ్బులు పెట్టి గెలిచినావు. డబ్బులున్న వాడికి మనం టికెట్ ఇచ్చినాం. ఆయన ఏం చేయాలిగా? దాని గెలుపు కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టి మరటి సంపాదించాలి, తప్పుడు మార్గాలు పోవాలి, తప్పుడు పనులు చేయాలి, అక్రమంగా సంపాదించుకోవాలి, మళ్ళీ పోటీ చేయాలి, మళ్ళీ గెలవాలి. నేను ముందే మీకు అన్నాను, ఈ రాజకీయ వ్యవస్థలో నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్న వాడిని గెలిపియాలి. ఇప్పుడే నిజంగా ప్రజాస్వామ్యం బతికి బయటపడుతుందండి. సో వీళ్ళ కొరకు ఇంకా జనాలు బలి కావాల్సిందేనా? ఎందుకు? వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. మీ కళ్ళ ముంగట మీకు ఎవరు మంచిగా ఎవరు చెడ్డ కానీ కనబడతా ఉంది. ఇప్పుడు నాకు మొన్న శాసనసభ స్పీకర్గా ఉంటే గెలిపించారు. ఎందుకు గెలిపించింది? నాకు శ్రీనివాసరెడ్డి మనోడరా, మన కోసం పనిచేస్తున్నాడు, పెద్ద మనిషి ఈ వయసులో కూడా తిరుగుతున్నాడు, మన కోరిక నెరవేరుస్తున్నాడు, మంచోడరా అని నన్ను అవతల వ్యక్తి ఎంత ఖర్చు పెట్టినా నన్ను గెలిపించారు. ఇట్లన్ని చోట్ల కూడా ఆ మార్పు రావాలి మెల్లమెల్లగా. ఇప్పుడు నా నియోజకవర్గంలో అందరేమన్నాడు, పెద్ద మనిషి స్పీకర్ ఉన్నాడు, ఓడిపోయింది, లాభం లేదని నన్ను అనుకున్నారు. కానీ నాకు విశ్వాసం ఉండే నేను కేసీఆర్ సీటు కూడా అందుకొరకే ఇచ్చాడు అని కూడా ఇక ఈయనకు రాజకీయంగా ఏది కొద్దిగా ఫుల్ స్టాప్ పెడితేనే అయిపోతుంది అట్టగాలే కదా. నేను పోటీ చెయ్యానంటే సీనన్న నువ్వైతే గెలుస్తావు, అక్కడ నాకు వచ్చిన రిపోర్ట్ అంతా నీదే మంచి ప్లస్ ఉన్నది, ఇంకా ఎవరికి ఇచ్చినా గెలవరు, అక్కడ నువ్వైతే గెలుస్తావు అని చెప్పేసి ఆయన ఒత్తిడితో నేను పోటీ చేసిన. కేసీఆర్ గారు ఒత్తిడితోనే చేసిన. లేక నాకు చేయాలని లేకుండే, నేను అనుకున్నా. ఆయన పాపం అట్లా నన్ను పక్కన కూర్చోబెట్టాలని లేదు. నేను గెలుస్తానని ఇప్పుడు ఆయన దగ్గర ఉంది కాబట్టి నాకు టికెట్ ఇచ్చాడు. అలాంటి గెలుపు అనేది ప్రజలు కూడా గ్రహిస్తారు. బాన్స్వాడ నియోజక ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో రకరకాల ఇప్పుడు నేను 6-7 సార్లు పోటీ చేస్తే కొంత వ్యతిరేకత కూడా ఉంటది. ఎప్పుడు ఈయనన్నా మీరే 7 దఫాలుగా తిష్టేసి కూర్చుంటే ఇక నాలంటో ఇంకోలో ఎప్పుడు సార్ వాళ్ళకి ఎప్పుడు మీరు అవకాశం వ్యతిరేకతను అధిగమించి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మాట ఓడిపోతున్న దాన్ని అధిగమించి నేను గెలిచానంటే ప్రజలు ఆలోచన చేసి పోచారం శ్రీనివాసరెడ్డి అయితేనే మంచోడు, ఆయన గెలిపించుకుంటేనే మంచిది అని నన్ను ఎట్లయితే గెలిపించారో ఆలోచన చేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసే అభ్యర్థుల యొక్క గుణగణాలను పరిశీలించి అన్ని చోట్ల కూడా ఈ నిర్ణయం తీసుకుంటే రాబోయేదో కొంత మార్పు కనబడుతుంది. మనిషికి మాత్రమే విలువ. అంతే. రాజకీయ నాయకులలో మార్పు రావాలి. బాన్స్వాడ నియోజకవర్గంలో గెలిపించినటువంటి ప్రజలు ఆ విధంగా అన్ని చోట రావాలి. నాయకులకు బుద్ధి చెప్పేటోడు ఎవరంటే రాజకీయ నాయకులకు ప్రజలే. మార్పు అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు మేము 4 లక్షల మంది ప్రజలకు ఒక వ్యక్తిని, 2 లక్షల ఓటర్స్ అయినా 4 లక్షల మంది జనాభా అయినా అంతమందిలో నుంచి ఒక ఎమ్మెల్యే నేను. అంటే నాకంటే ఎవరు బుద్ధిమంతులు ఎవరు లేరా కాన్స్టిట్యున్సీలో? ఉంటారు. కానీ నేను గెలిపించారు. నువ్వు ఆదర్శంగా ఉండు,
ప్రయత్నం చేయను. ప్రజలు నన్ను 4 లక్షల మందికి ఒకరిని గెలిపించారు. నేను సాధ్యమైనంత మట్టుకు ఆదర్శంగా ఉంటాను, ప్రజల కోసం బతుకుతాను, ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజల కష్ట సుఖాలు తీరుస్తాను అని నువ్వు నిజంగా గట్టిగా ఉండు, తప్పనిసరిగా కొంత మార్పు వస్తుంది. కానీ మాలో ఆ విధమైన ఆలోచన రాకపోతే ఎవరేం చేయలేదు. సార్ మన నియోజకవర్గానికి వద్దాం. అసలు పోచారం శ్రీనివాస్ గారు ఏం చేశారు అంటే ఏం చెప్పగలుగుతారు సార్? నా కాన్స్టిట్యున్సీలో ప్రజల అవసరాలు ఏమైతున్నాయో, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 4 అంశాలపైన ఇక మిగతాది మీరు ఏమేమి కన్స్ట్రక్షన్ చేసారో మీరు చెప్పండి. ముందు వ్యవసాయం తీసుకుందాం. ఓకే. సాగునీరు 1,48,000 ఎకరాలు నా కాన్స్టిట్యున్సీ. సుమారుగా 95,000 ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉంది. ఇంకో 50,000 ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు నీళ్ళు పోవు. నా దగ్గర రైతులు వ్యవసాయం నిండుగా చేయాలంటే 4 మార్గాలు ఉన్నాయి. నిండుగా పంట పండియాలంటే ఏం చేయాలి? ఒకటి, సాగునీరు అందించాలి. నంబర్ 1 సాగునీరుకు నిజాంసాగర్ ప్రాజెక్ట్. నాకు నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీరు అన్ని వైపులు రాదు. చివరి ప్రాంతానికి వెళ్ళాలంటే, చివరి ఆయకట్టు వరకు కూడా వెళ్ళాలంటే నిజాంసాగర్ కాలువలను రిపేర్ చేయించాలి. నంబర్ 1 నేను దృష్టి పెట్టి నిజాంసాగర్ కాలువలను దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి ఆయకట్టుకు నీళ్లు పోయే విధంగా అన్ని కాలువలు రిపేర్ చేయించా, మొత్తం లైనింగ్ చేయించా. ఒకప్పుడు గన్లు పడి పైన బొంగలు పడి చివరి ఆయకట్టు నీళ్లు పోయినటువంటి ప్రాంతానికి కూడా నీళ్లు పోయేటట్టు చేశా. నంబర్ 1. నంబర్ 2 బోర్వెల్స్ వరకు ఏం కావాలి? కరెంటు కావాలి. ప్రతి 2 గ్రామాలకు సబ్స్టేషన్ వేయించా. కరెంటు కొరత లేదు, సబ్స్టేషన్ కొరత లేదు, ట్రాన్స్ఫార్మర్ కొరత లేదు. 43,000 బోర్వెల్స్ ఉన్నాయి. అంటే నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు కూడా బోర్లు వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కరెంట్ ఫుల్గా, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, మళ్ళీ ఒక 50 సంవత్సరాల వరకు కొరత లేకుండా చేయించిన కరెంటు. నంబర్ 2. నంబర్ 3 నిజాంసాగర్ ఆయకట్టుకు చివరి ప్రాంతాలు ఉంటాయి, ఇంకా కొద్ది గడ్డలు ఉంటాయి. నిజాంసాగర్ నీళ్ళు ఎక్కాయి, అది మాంజలకు దగ్గర ఉంటాయి. వాటికి లిఫ్ట్ పెట్టించా. ఒక 15,000 ఎకరాలకు ఆ లిఫ్ట్తో నిలబడతాయి. 4వది అటు లిఫ్ట్లు, కరెంటు నిజాంసాగర్ కాకుండా అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో నిజాంసాగర్ నీళ్లు పోవు, మాంజలకు దూరం ఉన్నాయి, బోర్వెల్ పడాయి, నీళ్లు పడాయి. అటువంటి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 24,000-25,000 ఎకరాలకు ఇప్పుడు సిద్ధాపూర్ రిజర్వాయర్ కట్టిస్తున్నాను. ఇప్పుడు పోయింది, పొద్దున పోయింది. అక్కడ జాకోరా, చందూరు, చింతకుంట లిఫ్ట్ పెట్టిస్తున్నా. అంటే నా నియోజకవర్గంలో 1,48,000 ఎకరాలకు ఒక్క ఎకరం కూడా ఎక్కడ కూడా నీళ్ళు అందకుండా పంట పండలేదన్నటువంటి విషయం రాకుండా అన్ని ప్రాంతాలకు ప్రతి ఎకరాన్ని నీళ్ళు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేశాను. అది వాళ్ళు అమలవుతా ఉన్నాయి, రైతులు అనుభవిస్తున్నారు. 2వది విద్య. పేదవాళ్ళకు విద్య అవసరం. ఉన్నవాళ్ళు ఏదో హైదరాబాద్ పోతారు, అమెరికా పోతారు. పేదవారికి విద్య అందుబాటులో తేవడానికి కోసం నా నియోజకవర్గంలో నేను 94లో ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఒకటే ఒక జూనియర్ కళాశాల ఉంది బాన్సువాడలో. ఒకటి. ఇలా జూనియర్ కళాశాలలు కానీ, మోడల్ స్కూళ్ళు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కస్తూర పాఠశాల కానీ, డిగ్రీ కళాశాల కానీ, నర్సింగ్ కళాశాల కానీ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, ఉర్దూ మీడియం కాలేజీలు కానీ మొత్తం ఇవాళ 31 అయినాయి. ఒక్కటి ఉన్నటువంటిది పోయి 31 అయింది. ఈ 31 కాలేజీలలో హై స్కూల్ కాక, ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య కాక, ఇంటర్మీడియట్ నుంచి దగ్గర ఇవల్ల 16,000 నుంచి 17,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. నేను చెప్పేది దాంట్లో 17,000 స్టూడెంట్స్ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్స్, ఇన్ ది కాలేజెస్. వారి విద్యను నాణ్యతతో కూడినటువంటి విద్యను అందజేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మొన్న నర్సింగ్ కాలేజ్ పెట్టించాను. జిల్లాకు రావాల్సినటువంటి నర్సింగ్ కాలేజ్ నా కాన్సెప్ట్ తీసుకున్నాను. బ్రహ్మాండ ఫలితాలు వస్తూ ఉన్నాయి. డిగ్రీ కాలేజ్ మన సిలోజిబుల్ చేశాను. ఎంతమంది డిగ్రీ కాలేజ్ అది కేసీఆర్ చూసి ఒక దినం చూసి బస్సులు ఎక్కిపోతుండగా తిననేది ప్రైవేట్ కాలేజ్ అన్నాడు. లేదు సార్ గవర్నమెంట్ కాలేజ్ అన్నాడు. గవర్నమెంట్ కాలేజ్ ఎంత మంచిగా ఉంటుంది అన్నాడు. బస్ స్టాప్ ఇంకా కొంచెం చూసిండు. మళ్ళీ అంటే కాలేజ్ చేయించాను. ప్రతి నా దగ్గర ఉన్నటువంటి కాలేజీలకు, బిల్డింగ్లకు, రెసిడెన్స్ స్కూల్కు పక్కా బిల్డింగ్లు ఉన్నాయి. అన్నిటికీ ఎక్కడ కూడా టెంపరీ బిల్డింగ్ లేవు, అన్ని పర్మనెంట్ బిల్డింగ్లు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెసిడెన్స్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అన్నిటి కూడా బిల్డింగ్ కట్టించాను. విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యను నా నియోజకవర్గ పేద అభ్యర్థులకు, పేద విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని శ్రమించాను. దాని ఫలితం ఇవ్వాలని చూస్తున్నాను. ఈ 9 మండలాలు 9 మండలాలు బాన్సువాడ మున్సిపాలిటీ 10 ఈ ఫలితాలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ జిల్లాలు చేంజ్ కదా సార్. నా నిజామాబాద్ కొంత ఉంది, కామెడీ కాబట్టి 9 మండలాలు ఒక బాన్సువాడ మున్సిపాలిటీ కలుపుకొని విద్యా విధానంలో నేను తీసుకొచ్చినటువంటి మార్పు కానీ, శ్రమ కానీ, దాని ఫలితాలు ఇవాళ చూస్తున్నాం. బాన్సువాడ కాన్స్టిట్యున్సీ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేశారు. నెంబర్ 1. వైద్యం విషయంలో కూడా ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. 100 పడకల ఆసుపత్రి ఆల్రెడీ ఉంది. కానీ మళ్ళా మాతాశిశు దవాఖానా జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తుంది, కాన్స్టిట్యున్సీ రాదు. అది కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తుంది.
జిల్లా హెడ్ క్వార్టర్కు 50 పడకల ఆసుపత్రి వస్తే బాన్స్వాడకు 100 పడకలు తీసుకొచ్చి ఆ 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి బ్రహ్మాండంగా 20 కోట్లు పెట్టి కట్టించి అనుసంధానం అనుసంధానం చేసి వైద్య విషయంలో పేదలకు ఇవాళ ఎక్కడ పోయి అడుగు బాన్స్వాడ దవాఖాన ఏ విధంగా ఉంది అంటే అది ప్రైవేట్ దవాఖాన అంటారు. అంత చక్కగా చేయించినాం. అంటే వైద్యం కూడా పేదలకు అందుబాటులో తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా వైద్యం గురించి కూడా వీళ్ళు ఎవరు విమర్శించే అవకాశం లేదు. ఎందుకంటే మంచి వైద్యం అందిస్తున్నాం, క్వాలిటీ వైద్యం అందిస్తాం. హెల్త్ పరంగా ఎక్కడ రాజీ పడతలేం. కాబట్టి ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ప్రతి మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి 2 గ్రామాల 3 గ్రామాలకు హెల్త్ సబ్ సెంటర్లు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, వర్ణిలో ఇప్పుడు 30 బెడ్ ఆసుపత్రి, కోటగిలో 50 బెడ్ ఆసుపత్రి. అంటే రకరకాల అవసరాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ప్రాంత ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులను ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. కాబట్టి వైద్య సదుపాయాలు కూడా బాన్స్వాడ అన్నిటికంటే మెరుగుగా ఉంది. వైద్య హబ్బుగా, అది ఎడ్యుకేషన్ హబ్బు, హెల్త్ హబ్బుగా ఉంది. సో మౌలిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ 79,000 ఇళ్ళు ఉన్నాయి నా కాన్స్టిట్యున్సీలో. సరే, మిషన్ భగీరథ నీళ్ళు కొంత స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు స్టెబిలైజ్ అయింది. ఏదో 5% 10% ఏదో ప్రాబ్లం ఉండనే ఉంటుంది. కానీ ఈ నీళ్లు, మంచినీరు మిషన్ భగీరథ కింద మాకు మాంజిరా కానీ ఇవన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి మంచినీటి సమస్య లేకుండా చేశాను కాన్స్టిట్యున్సీలో. రోడ్లు, R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఇవన్నీ రోడ్లు కూడా అన్ని రోడ్లు బీటీ వేయించాను. ప్రతి గ్రామం సీసీ రోడ్డు చేయించాను. ఇప్పుడు సీసీ రోడ్డు కావాలంటే శాంక్షన్ చేస్తే వేస్తానికి స్థలాలు లేవు కొన్ని గ్రామాలలో, అంత శాంక్షన్ చేశాను. కోట్ల రూపాయలు ఇచ్చాం, కోట్లు. సీసీ రోడ్లు అయినాయి గ్రామాలలో, బీటీ రోడ్లు అయిపోయినాయి గ్రామాలలో. స్కూల్ బిల్డింగ్లు కూడా ఎక్కడైతే ఉన్నాయో, పాత స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయో, పాత స్కూల్ బిల్డింగ్ కొత్తగా కట్టించాం. పాత అంగన్వాడీ బిల్డింగ్లు ఉంటే కొత్తగా కట్టించాం. ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఎక్కడ అవసరం అనుకున్నామో ఏది తక్కువ లేకుండా అన్ని చేసి పెట్టారు. మీరు అనుకున్న, మీరు పార్టీ మారితే ఏదైతే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నారో ఆ మేలు జరిగిందని ఇప్పుడు మీరు భావిస్తున్నారా? డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ పంచారా? డబుల్ బెడ్ ఇచ్చేసాం కదా. మొత్తం 11,000 ఇండ్లు మంజూరైతే 4,000 పైచీలకు ఇండ్లు మేము కాంట్రాక్టర్ ద్వారా కట్టించాం. సుమారు 7,000 దాకా చిల్లర పబ్లిక్ వాళ్ళ సొంత స్థలాలు కట్టుకున్నారు. సొంత స్థలాలు కట్టుకున్నటువంటి వాళ్ళది ప్రాబ్లం లేదు, ఎవరిని చేయాలనుకున్నారు కాబట్టి తీసుకున్నారు. 4,000 ఇండ్లు కట్టించిన దగ్గర దాదాపు పనిచేసినాం. అన్ని పేదవాడు ఎంపిక చేసినాం కాబట్టి ఎన్ని గ్రామాలు కట్టినాం అన్ని గ్రామాలు పనిచేసినాం. పీస్ఫుల్గా పనిచేసినాం. ఎందుకు పనిచేసినాము? అర్హులకు ఇచ్చినాం. అనర్హులకు ఇస్తే అల్లరి అవుతుంది. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటారు కదా సార్, ఇప్పుడు ఇదేమన్నా అవుతుందా? ఇందిరమ్మ ఇండ్లు కూడా మా అధికారులు ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో వారు చెప్పాను, పత్రికలలో వస్తున్నాయి కొన్ని జాగాల డబ్బులు తీసుకున్నారని, అనర్హులకు ఇచ్చారని వస్తున్నాయి. అటువంటి ఎక్కడ ఆరోపణలు వస్తే జిమ్మేదారు మీరే అవుతారు, మేము ఇన్వాల్వ్ అవుతలేము ఎక్కడ కూడా. పలానా మీ పొలిటికల్ ఇన్వాల్వ్ లేదు, ఏం లేదు, అంతే కదండి. ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ దారి తప్పుతుంది. నా కాన్స్టిట్యున్సీలో నాకు అదృష్టం ఏంటంటే నా కార్యకర్తలు, నాయకులు మెజార్టీ వారు నన్ను అనుసరిస్తారు. నేను చేసిన నిర్ణయాన్ని ఆమోదిస్తున్నారు. సార్ చేసిన నిర్ణయం కరెక్ట్ ఉంటుంది అని ఆమోదిస్తున్నారు. సో మనకు ఇంకోటి సార్, ప్రజలకు పొలిటికల్ లీడర్ కావాలా, లీడర్ కావాలా అంటే మీరు ఏం చెప్తారు సార్? నిజమైన లీడర్ కావాలి. రాజకీయం అనేది తన కుటుంబం కోసం కాదు, పదవి అనేది తన కుటుంబం కోసం కాదు. ఈ రాజకీయం అనేది ప్రజల కోసం, పదవి అనేది ప్రజల కోసం అనుకున్నటువంటి వాడే నిజమైన లీడర్. సో మీరు కూడా మీ కొడుకుకు ఒక దారి వేసి పెట్టారు కదా, ఇది నిజమైన భావించవచ్చా? నేను చెప్పే మార్గంలో ఆయన ప్రయాణం చేస్తే సక్సెస్ అవుతాడు. ఆ కొడుకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను చెప్పిన మార్గంలో నేను సక్సెస్ఫుల్ నడుస్తూ ఉన్నా. నేను డబ్బుల మనిషిని కాదు, ఆర్థికంగా అందరు ఖర్చు పెట్టినట్టు నా వల్ల కాదు, నేను ఖర్చు పెట్టలేను కూడా. కానీ నా మనస్తత్వం అర్థం చేసుకున్నటువంటి ప్రజలు నన్ను గెలిపిస్తూ వచ్చారు. నన్ను పైసలతో గెలిపించలే, మనిషి నుంచి గెలిపించారు. నా పైసలతో నేను గెలవలేను ఎప్పుడు కూడా. అదేవిధంగా నా కొడుకులు కానీ, నా వారసులు కానీ, రాజకీయ వారసులు కానీ నేను ఏ పద్ధతిలో నడుచుకుంటూ వచ్చానో, ఏ విధంగా ప్రజలతో మమేకమయ్యానో, ఏ విధంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి నేను సమయం ఇచ్చానో, ఆ పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. చెప్పారు వాళ్ళ కర్మ. నా భావ మిమ్మల్ని ఎవరైతే రాజకీయంగా ఇక్కడికి ఇంతవరకు తీసుకొచ్చారో అలా మీరు కూడా కొంతమందిని క్యారీ చేసుకొస్తున్నారా? వస్తున్నారు. ఎవరి ద్వారా వాళ్ళు ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ స్తోమత, వాళ్ళ కెపాసిటీ దాన్ని బట్టి ఎవరి ద్వారా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పనిచేసినటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు నన్ను చూసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, నన్ను అనుసరించిన వాళ్ళు ఉన్నారు. నేనైతే సక్సెస్ అయ్యానో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కుటుంబాలకు కనుక ఉపాధి కల్పించినట్లయితే ఈ ఉచితాల వైపు మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు ఇంకోటి ఇస్తాము, రేషన్ ఇస్తాము, ఇవన్నీ మనకు అక్కర్లేదు కదా సార్? ఎందుకు శాశ్వత పరిష్కారం వైపు అంటే నాయకులు కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉందా? ఉంది.
ఇల్లు కట్టిస్తామనద్దు, అది కొద్ది పొరపాటు. అది ఇల్లు కట్టుకోండి మంజూరు చేస్తామనాలంతే. నేను మొన్న కూడా ఎవరికో నాయకుడికి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. ఇల్లు నిర్మిస్తామన్నారు అన్న, నిర్మిస్తామనకు, మంజూరు చేస్తామని చెప్పు. మంజూరు చేస్తాం మీరు నిర్మించుకోవడం చెప్పు. నువ్వు ఎకనామికల్ గా ఏదో సపోర్ట్ చేయాలి అంతే తప్ప నిర్మిస్తామంటే ఏమైతే కట్టేయమంటాడు, మళ్ళీ చేసారు లెక్క అయిపోతుంది. అవుతుంది. కాబట్టి అట్లా వద్దు, మంజూరు చేస్తామని చెప్పండి, కట్టిస్తామనకండి, నిర్మిస్తామనకండి. ఇంకా ప్రజలు లేకపోతే నాయకులు ప్రజలను ఈ విధంగా చేసే బదులు మీన్స్ వీళ్ళు ఏదో దోస్తులు పట్టుకొని చేయి చాపుకొని చేసే బదులు వారినే ఆర్థికంగా బలోపేతం చేస్తే వారే ఇంకోరు సహకారం చేసే విధంగా ఉంటుంది కదా. అలాంటి వాతావరణంలో వాళ్ళకు ఉపాధి కల్పించవలసిన సెక్టార్లో లేకపోతే ఇండివిజువల్ సెక్టార్స్లో కల్పించవలసిన బాధ్యత, సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. అన్ని నియోజకవర్గాలు ఒక తీరు ఉన్నాయి. కొన్ని పారిశ్రామిక రంగంలో కొన్ని అవసరం ఉంటాయి, కొన్ని వ్యవసాయ రంగానికి కొన్ని అవసరం ఉంటాయి, ఉపాధి రంగంలో కొన్ని అవసరాలు ఉంటాయి. అక్కడ నియోజకవర్గంలో అవసరాన్ని బట్టి నాయకుడు మెసులుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యూన్సీ ఉంది, 95% వ్యవసాయ రంగం, 95 వ్యవసాయ రంగం. కాబట్టి వ్యవసాయదారులు బతకాలి, వ్యవసాయదారుల కింద ఉన్నటువంటి కూలి బతకాలంటే నేను వ్యవసాయాన్ని స్ట్రెంగ్తనింగ్ చేయాలి. స్ట్రెంగ్తనింగ్ చేయాలంటే ఏమేం చేయాలి? మౌలిక సదుపాయాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు. కాబట్టి మా దగ్గర ఇవ్వాలా, మీరు రైతులకు అడగండి, మీరు వ్యవసాయదారులుగా హ్యాపీగా ఉన్నారా అని అడగండి. మీకు 100 మందిని అడిగితే 90 మంది హ్యాపీ అని చెప్తారు. ఎవరైనా రాజకీయం కోసం మాట్లాడొచ్చు, కానీ వాస్తవాన్ని నా నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా 2 పంటలు పడుతున్నాయి. దానికి కావలసినటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక తెలివితో, ఆలోచనతో నీటి సరఫరా కానీ, కరెంటు సరఫరా కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కానీ రైతులకు కొరత లేకుండా. ఉదాహరణకి చూడండి, నేను రాగా చూసిన జోగిపేట దగ్గర వేరే ప్రాంతాలలో ఇంకా వడ్లు రోడ్డు మీద ఉన్నాయి, ఇంకా కోస్తున్నారు. ఇంకా నా దగ్గర కోసుడైపోయింది, కాంటాలు పెట్టుడైపోయింది, అమ్ముడైపోయింది, డబ్బులు వచ్చేసినాయి. తెలంగాణలోనే అందరికంటే ముందు కాంటాలు ప్రారంభించినటువంటి నియోజకవర్గం బాన్స్వాడ, అందరికంటే ధాన్యం కొనుగోలు చేసింది కూడా బాన్స్వాడనే. ఎందుకు వచ్చింది? అది ముందు చూపుతూ ఆలోచన చేశాను. నా నియోజకవర్గాన్ని వ్యవసాయ రీత్యా ముఖ్యమైన అంశం. ఆ వ్యవసాయదారుడికి ఏం కావాలని ఆలోచన చేసుకుని పనిచేస్తున్నాండి. నేను ఇక్కడ రాజీ పడతలేను ఎవరికి. వ్యవసాయదారు 90% కాన్స్టిట్యూన్సీ, ఏ ఊరికి పోయినా వ్యవసాయదారు ఉన్నాడు. వాడు చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, 10 గుంటలు కావచ్చు. వ్యవసాయదారుడికి ఏం కావాలో దానికి అనుగుణ దాని నిర్ణయాలు ఉంటాయి. ఎప్పుడైతే అనుకూల నిర్ణయాలు ఉంటాయో ఆటోమేటిక్గా ఉపాధి పెరుగుతుంది, డబ్బు వస్తుంది, ఆదాయం. మనిషికి కొనుగోలు శక్తి పెరిగింది అనుకోండి, పర్చేజ్ కెపాసిటీ వల్ల నాకు పెరిగింది అనుకోండి, సో అప్పుడు మీరు ఉచితాలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. అవసరం లేదు. నాదే బతుకులానండి, మీరు మాకు ఇచ్చేది, ఆ పరిస్థితి వస్తుంది. తర్వాత వ్యాపారం పెరుగుతాయి. ఇప్పుడు నేను వ్యవసాయంలో 2 లక్షలు సంపాదించుకున్నా, ఇంటికి వచ్చినాయి, ఏదో ఉంటా కదా మార్కెట్కి వచ్చి. కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి, పర్చేజ్ కెపాసిటీ పెరుగుతుందో వ్యాపారం కూడా బ్రహ్మాండం ఉంటుంది. వ్యాపార వర్గాలు కలకలాడతాయి. ఇప్పుడు ఉదాహరణకు నా కాన్స్టిట్యూన్సీ 1,45,000 ఎకరాలు చెప్పాను. సంవత్సరానికి ఖర్చులు పోను 1,200 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఖర్చు అన్ని వ్యవసాయంగా పెట్టుబడి పోను 1,200 కోట్లు వస్తున్నాయి. ఎడబెట్టాలి 1,200 కోట్లు? అయితే భూమి అయినా కొనాలి, ఇళ్ళైనా కొనాలి, అపార్ట్మెంట్ అయినా కొనాలి, బంగారం అయినా కొనాలి, బట్టలైనా కొనాలి, సామానైనా కొనాలి, బిడ్డ పెళ్ళైనా చేయాలి. అంటే రకరకాల అవసరాలు తీర్చుకోవడానికి తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి, కొనుగోలు శక్తి తన దగ్గర ఉంది కాబట్టి తను బతుకుతున్నాడు, వ్యాపార వర్గాన్ని కూడా బతికిస్తున్నాడు. టీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం ఏంటో చెప్పగలుగుతారా? పార్టీలు ఓడటానికి గెలవటానికి స్వయం కృతాపరాధాలు ఉంటాయి, ప్రజల తప్పు కాదు. సో అదేవిధంగా ఈ శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడిని నిర్మించారు. అది కూడా ఇక్కడ తిమ్మాపూరు గ్రామం దగ్గర బీర్కూర్ శివారులో అధ్యక్ష వెంకటేశ్వర ఆలయం కట్టాం. పోయిన గవర్నమెంట్ హయాంలో కేసీఆర్ గారి సహకారంతో తెలంగాణ తిరుమల దేవస్థానం పేరుతో 30 కోట్లు పెట్టి ఆలయం బ్రహ్మాండంగా నిర్మించాం. భక్తుల సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది. తిరుపతిలో ఏమేమి ఉన్నాయో ఇక్కడన్నీ చేయించాం. మాడవీధులు, ప్రాకారం, రాజగోపురాలు, గాలిగోపురాలు, యజ్ఞశాల, పుష్కరిణి, కళ్యాణకట్ట, కళ్యాణ మండపం, గెస్ట్ హౌజులు, అక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఇక్కడ పెట్టించాం. ఇక్కడ లేవు అనే దానికి లేదు, అన్నీ ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు అన్ని నిర్మించున్నాం. ఫంక్షన్ బ్రహ్మాండంగా అవుతా ఉంది. అలిపిరి కూడా కట్టించాం. అక్కడ అలిపిరి ఉంది కదా, ఇక్కడ అలిపిరి ఉంది. ఇక్కడ సింహద్వారం కట్టించి దానికి మళ్ళీ గర్తమంతు విగ్రహం పెట్టించాం. బ్రహ్మాండంగా చేసాం, చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు నియోజకవర్గంలో అధ్యక్ష ఇవంతా గవర్నమెంట్ ఫండే కదా అధ్యక్ష? గవర్నమెంట్ మనే. అంటే ఇప్పుడు మేము తిమ్మాపూర్ గుడికి వెంకటేశ్వర స్వామి గుడి కట్టినటువంటి సందర్భంలో తర్వాత వచ్చిన డబ్బు గవర్నమెంట్ డబ్బు. అంతకుముందు ఆ గుడి కాడ గుడి కట్టాలి,
వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే కోరిక వచ్చింది నాకు, మా తమ్మునికి. మేము మా సొంత డబ్బుతో ఎవరి సహకారం లేకుండా, విరాళం లేకుండా, గవర్నమెంట్ సహకారం లేకుండా సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టి నేను మా బ్రదర్ కలిసి స్వామివారికి గర్భగుడి, గోదాదేవి గర్భగుడి, లక్ష్మీదేవి గర్భగుడి మండపం కట్టించి విగ్రహాలు తెప్పించి ప్రారంభోత్సవం దాకా మేమే చేసినాం మా డబ్బుతోటే. ఎవరు ఒక రూపాయి తీసుకోలే. అయితే మేము ఆ విగ్రహ ఆలయం కడుతున్నప్పుడే స్నేహితులకు వచ్చిన గెస్టులు కట్టించారు, అది వేరు. కానీ ఆలయంలో మాత్రం మా డబ్బుతోనే కట్టాం. దాని తర్వాత చిన్నజీవి స్వామి గారిని, కేసీఆర్ గారిని ప్రారంభం పిలిచాము. చిన్నజీవి స్వామి గారు వచ్చారు. కేసీఆర్ గారు ఆ రోజు వర్షం పడి రాలేకపోయాడు. ఆయన మార్చి 31 తారీఖు 2015 అది వర్షం పడ్డది, రాలేకపోయాడు. సంవత్సరం నాటికి 2016లో వచ్చాడు. వచ్చి గుట్ట మీద తీసుకెళ్ళి చూపించాను. బాగా హ్యాపీ అయ్యాడు. వాతావరణం ప్రకృతి బాగుంది, సీనన్న మంచిగా ఉంది అని చెప్పేసి ఆయన నచ్చి మేము సీనన్న అంటాడు. మేము కట్టిన గుడికి ఇంకేమైనా కావాలన్నా మీకు ఎడిషన్గా అడిగాడు. మీరు ఇస్తే తీసుకుంటాం సార్, కడతామన్నాం. 10 కోట్లు ఇచ్చాడు. 10 కోట్లు ఇస్తే మేము తిరుపతికి వెళ్ళి ఆ స్థపతిని, ఇంజనీర్ని పిలిపించాం. పిలిపి మేమేం చేయాలి ఇక్కడ, మీ సలహా ఇవ్వండి అంటే ఇవన్నీ చెప్పారు. చెప్తే 13 కోట్లు అయింది ఎస్టిమేటు. మళ్ళీ 3 కోట్లు అడిగాను, మళ్ళీ 3 ఇచ్చాడు. దాని తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఇంకొంత అక్కడ గెస్ట్ హౌస్, కళ్యాణం పెళ్లి కళ్యాణం మండపము ఇవన్నీ కావాలనుకుంటే మళ్ళీ 10 కోట్లు అడిగాను, మళ్ళీ 10 కోట్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆయన రెండోసారి బ్రహ్మోత్సవాలు పిలిచాం. మొన్న 3 ఏళ్ళ కిందట 2023 బ్రహ్మోత్సవాలకు వచ్చారు. అమ్మవారు తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. ఆ రోజున అడగకుండా 7 కోట్లు ఇచ్చిపోయాడు. అడగలే. ఆ పని చూసి బ్రహ్మాండంగా ఉంది సీనన్న, నేను ఇచ్చిన డబ్బుకు డబుల్ పని చేసావు నువ్వు, చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్పేసి నేను అడగద్దు అనుకున్నా. ఊరికి అడగడం కూడా చిన్నతనం అయితే అడగద్దు అనుకున్నా. ఆయన 7 కోట్లు ఇచ్చాడు. ఆ విధంగా చేశాం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తారు, అడిగితే ఇస్తారు. నేను అడగలే ఇప్పటిదాకా ఆయనకు, ఇంకా అడగలేదు. ఇంకేదో అవసరం అనుకుంటే అడిగితే ఇస్తారు, ఆయన కూడా ఇస్తారు. అక్కడ ఇంకేమైనా మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఇక మందిరం అన్న డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ అండి, ఒక్క దినంతో ఆగది. అధ్యక్ష, ఇప్పుడు మిగతా గ్రామాలకు కళ్యాణ మండపాలు అవన్నీ ఏముండే అధ్యక్ష, మరి మీకు ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? అయితే చెప్తూ 150 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో గుడులు, గోపురాలు ఇచ్చామండి. మందిరాలు, గుడులు, గోపురాలు, కాంపౌండ్ వాళ్ళు ఇవి ఇచ్చాం. 45-50 కోట్ల రూపాయలతో మైనార్టీ సోదరులకు దర్గాలు, మసీదులు, ఈద్గాలు, శ్మశాన వాటికలు, కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చాం. 3 కోట్లు క్రిస్టియన్స్ వాళ్ళకి ఇచ్చాం. దీంతో పాటు గ్రామాలలో పేదవాడు పెళ్లి చేసుకోవాలి, ప్రతిదానికి తడిసిమొప్పడవుతుంది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు కళ్యాణ మండపం కిరాయి పెట్టాక పెళ్లి ఎట్లా చేస్తారు? ఆయన 50,000 పెళ్లికి కళ్యాణ మండపం కిరాయిన పెళ్లి మండపంకు, ఫంక్షన్ హాల్కు. ఆ బాధ పోవాలనుకుంటే 5,000 రూపాయల కిరాయి. మేము కట్టేదానికి కిరాయి 5,000. 5,000 రూపాయలు కిరాయి తీసుకోవాలి. గ్రామ పంచాయతీ వాళ్ళు రసీదు ఇచ్చేయాలి, డబ్బులు తీసుకోవాలి. ఆ 95,000 రూపాయల మిగిలిన దాంతో కళ్యాణ లక్ష్మి పైసలు డబ్బు పెళ్లి చేయాలి గరీబ్ వాళ్ళు. ఆ ఉద్దేశంతో నా నియోజకవర్గంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు 150 ఫంక్షన్ హాల్ శాంక్షన్ చేసిన. దాదాపు ఒక 100 కోట్లనే ఏంటి. మీకంటూ ప్రత్యేక ఏమన్నా అధ్యక్ష ఇక్కడ అంటే ఎట్లా, అంటే దాన్ని ఏ విభాగంలో చేయగలిగారు? ఇక్కడ మిగతా నియోజకవర్గంలో లేవు కదా అధ్యక్ష? మనసుంటే మార్గం ఉందండి. 150 కోట్ల రూపాయలతో ఫంక్షన్లు కట్టి కొన్ని పూర్తయినాయి, కొన్ని అవుతున్నాయి. అన్ని కులాలకు ఇచ్చాం. బాన్స్వాడ టౌన్లోనే 20 ఉన్నాయి. టౌన్లోనే అన్ని మతాలకు, అన్ని కులాలకు 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 70 లక్షలు, 80 లక్షలు, ఆ కులం సంఖ్య బట్టి, జనాభాను బట్టి షాదిఖానాలు ఇవన్నీ ఇచ్చాం. అందరు కట్టలేకపోయారు, మీరు కట్టారు అంటే అది మనసుంటే మార్గాలు ఉన్నాయి. ఏదో మతలా ఉంది అధ్యక్ష. అది కాకుండా కమ్యూనిటీలు ఇచ్చాం. ఇంకా ఇది కాదు, ఇప్పుడు సపరేట్ ఏ కులానికి ఆ కులం చిన్న ఉంటాయి కదా, ఇదే ఫంక్షన్ హాల్. కానీ మేము దీన్ని అయితే ఒప్పుకోం అధ్యక్ష. ఏ కులానికి ఆ కులానికి ఇచ్చేది ఒప్పుకోం. ఎందుకంటే మారుతున్న సమాజంలో అందరూ ఒకే గొడుగు కిందకి రావాలంటారు కాబట్టి మీకు నేను చెప్పేవాళ్ళం కాగానే ఏదైతే కమ్యూనిటీకి ఇచ్చారో అది ఆ గ్రామానికి గ్రామ కమ్యూనిటీ అనే పేరు పెడితే బాగుంటుందని మా మనవి అధ్యక్ష. ప్రజలు ఒప్పుకుంటలేరు. మా మనవి అధ్యక్ష, వాళ్ళకి అవగాహన చేయించాలి అధ్యక్ష. చేసినా గానీ ఇంకా మారలేదు. అయితే మార్పు రావాలి. ఈ మాట చెప్పినా కూడా చెప్పండి అధ్యక్ష. ఒక సందర్భంలో గ్రామానికి వెళ్తే మా సంఘానికి డబ్బులు ఇవ్వని, మీ సంఘం డబ్బులు ఇవ్వంటే మేము గ్రామాలు అడిగినాం. అందరు కలిపి ఒకటి కట్టుకుంటాయా, ఈ సంఘంకి ఎందుకు, ఈ 10 లక్షలు 20 లక్షల కంటే కోటి రూపాయలు ఇస్తా అన్ని కట్టుకుంటే లే, మా సంఘం మాకు కావాల్సిందే. అట్లా కావాలనుకున్న వారికి ఎట్లయితే 150 ఫంక్షన్ హాల్ ఇచ్చినో, కమ్యూనిటాలు గ్రామానికి అన్ని కులాలకు కలుపుకో 2,000 కమ్యూనిటాలు ఇచ్చిన. 2,000 కమ్యూనిటాలు 2,000 నియోజకవర్గంలో, ఒక్క నియోజకవర్గంలో. మీ అభిమాన నాయకుడు ఎవరు? ఎన్టీఆర్.
మీ దృష్టిలో కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారు అంటే గౌరవం ఉంది. కేటీఆర్ గారు అంటే, పిల్లలంతా ఇక నా కొడుకు వయసు వాళ్ళదేముంది పాపం. నేను కవిత గారు, వాళ్ళంతా బిడ్డలు కొడుకుల వయసు ఉన్న వాళ్ళతో నేను పోటీ కాదు కదా. సో రాహుల్ గాంధీ గారు అన్నారు. జాతీయ స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ దేశాని కోసము త్యాగం చేసినటువంటి ఫ్యామిలీ. సోనియా గాంధీ గారు అంటే, వాళ్ళు కూడా ఫ్యామిలీకి వచ్చినటువంటి కోడలు కాబట్టి త్యాగమైన కుటుంబం అది. మీ దృష్టిలో రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారు సమర్థవంతుడు, పనిచేస్తాడు, ధైర్యం ఉంది. ఒకటే ఒక చిక్కు ఎక్కడంటే ఆర్థిక చిక్కుల వల్ల ఇబ్బంది అవుతుంది తప్పితే ఆయన సమర్థత లేక కాదు. సమర్థత ఉంది, శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, చేసే దమ్ము కూడా ఉంది, చేసే ఓపిక ఉంది. యువకుడు కాబట్టి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన చేయాలని తపన కూడా ఉంది. కొన్ని ఆర్థిక చిక్కులతోటి ఇబ్బంది పాలవుతున్నారు. సో మీరు ముఖ్యమంత్రి అయితే మొదటి నిర్ణయం ఏదై ఉంటుంది? నాకు ముఖ్యమంత్రి కావాలని ఆలోచన లేదు. నాకు ఓన్లీ ఒకరోజు ముఖ్యమంత్రి అయితే సమాజం కోసం ఏం జరగాలనో అది ఆలోచన చేస్తే నిర్ణయం తీసుకుంటాను. 2028లో కూడా మీరు పోటీలో ఉంటారని భావించవచ్చా? నేను ఉండదలుచుకోలేదు. మీ దృష్టిలో బాన్స్వాడలను ఒక మాటలో చెప్పాలంటే? బాన్స్వాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గము. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? మీరు నన్ను గెలిపించిన దానికి మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను రాజకీయ ఉన్న రోజులు మీ రుణం తీసుకుంటాను. పోచారం శ్రీనివాసరెడ్డి పైన, అధ్యక్షుడి పైన, సభాపతి పైన ఒక సినిమా కనుక తీయాలనుకుంటే ఏం పేరు పెట్టాలి? ఇక పేరు ఏం పెట్టాలనేది అది ప్రజల ఇష్టం. అది సభాపతేనా అధ్యక్ష? నాకు నేను మంత్రిగా చేశాను, మంత్రి పదవి 4-5 మంత్రి చేశాను. కానీ శాసనసభాపతిగా నేను గౌరవించబడ్డట్టుగా అనుభవించినట్టుగా మంత్రి పదవులు అనుభవించలేదు. స్పీకర్గా చాలా గౌరవం పొందాను, మర్యాదలు వచ్చినాయి, పేరు వచ్చింది, ప్రతిష్టలు వచ్చినాయి. అదే పేరు ఉండాలి. అదే పేరు ఉండాలి. సార్, మా ప్రోగ్రామ్ ఎమ్మెల్యే మీకు ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉందండి. మీ ద్వారా మేము ప్రజలకు మా అభిప్రాయం చెప్పగలుగుతున్నాం. మేము ఇంటింటికి వెళ్ళి మనిషికి వెళ్ళి చెప్పలేం, అది సాధ్యపడదు ఏ నాయకుడు కూడా. ఒక ఛానల్, ఒక ప్రచార సాధనం, దానివల్ల చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఈరోజు నా ఇంటర్వ్యూ చేసినటువంటి దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా మనసులో మాట చెప్పగలిగాను, ప్రజలకు మీరు తీసుకెళ్ళగలుగుతున్నారు. కాబట్టి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరే చూశారు కదా, దాదాపు ప్రజల జీవన విధానం ఆర్థికంగా మెరుగుపడాలంటే ఇది పోవాలి, ఇది రావాలి, అలాంటి నాయకులు మాత్రమే రావాలి. దీనికి చాలా తేడా ఉంది. ఇది మీరు అడుక్కునేది, ఇది ఎన్ని రోజులు అడుక్కుంటారు, ఇది మీరు వేసేది. పూర్తి సమాచారం అయితే స్వాధార మీకైతే మేము అందివ్వగలిగాము. కామెంట్ రూపంలో ఇంకొక ఎమ్మెల్యేను ఎవరినైతే మనం ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నామో అది కూడా మీరే సూచించాలి. నమస్కారం సార్. ధన్యవాదాలు.